అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ సీజన్ 1 అన్వితాస్ క్లాసిక్ రెసిపీ 5 కి స్వాగతం. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ 1930 ఏళ్ల కాలం నాటి చేపల పులుసు. ఇది మా అమ్మమ్మ గారి స్పెషల్. మా తాతయ్య గారు స్పెషల్ గా వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా పెట్టించుకునేవారంట ఈ చేపల పులుసు. ఈ పులుసులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం వేసుకునేవే, కాకపోతే ఈ పులుసు చేసే విధానంలో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయి. అవేంటో చూద్దాం. మార్కెట్లో ఉన్న చేపల్లో దాదాపుగా 3.5 కేజీలు ఉన్న బొచ్చు చేపని మేము ఈ రెసిపీ కోసం సెలెక్ట్ చేసాము. మిగతా సగం కొంచెం ఫ్రై కూడా చేసుకోవడానికి. ఇలా మనం పులుసు కోసం ఫిష్ని కట్ చేయించుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకుంటే ముక్క పులుసులో విడిపోకుండా ఉంటుంది. ఫ్రై కోసం అయితే ఇంకా సన్నగా కట్ చేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మమ్మ గారి రెసిపీ కోసం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు జతకొట్టుకొని కూడా వేశారు. ఇది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుందంట చేపల పులుసుకి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. మనం జనరల్గా ఎప్పుడు తాలింపులా వేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేపి ఆ తర్వాత ఫిష్ పీసెస్ కూడా మగ్గించిన తర్వాత మనం చింతపండు పులుసు వేస్తాము. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా అన్నీ వేసి పెట్టారు. ఇప్పుడు నువ్వుల నూనె మాత్రమే వాడారు. నువ్వుల నూనె మాత్రమే కొంచెం వేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది చేసేటప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉంటుందా అని మేము అనుకున్నాము. మేము కూడా ఫస్ట్ టైమే టేస్ట్ చేసాము, కానీ టేస్ట్ చేశాక చాలా బాగా అనిపించింది. ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఈ చేపల పులుసుకి. ఈ పులుసు మరిగేటప్పుడు 2 చింతపిక్కల సైజ్ అంత బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సారీ, మేము బెల్లం ముక్క వేసిన క్లిప్ మిస్ అయింది. సో మీరు కూడా వేసుకొని అప్పుడు ట్రై చేయండి. నార్మల్గా అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా కుండలో చేసుకుంటే ఇంకా బాగుంటుందంట, కానీ కుండ చూపిస్తే అందరూ ఆ కుండ అని చెప్పి భయపడుతున్నారు. సో డైరెక్ట్గా గిన్నెలోనే మేము ప్రిపేర్ చేసి చూపించాము. మనం చేసుకున్న పులుసు కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు విడిపోతాయి. సో ఇది ఒక్క టిప్పేనండి. చాలా సింపుల్ రెసిపీ. ఇది చాలా ఈజీగా 1930 ఏళ్ల కాలం నాటి చేపల పులుసు రెడీ అయిపోతుంది. కొత్తిమీర కూడా అప్పట్లో వాడేవారు కాదంట. కొత్తిమీర కూడా అప్పుడప్పుడే దొరికేదంట, చాలా కాస్ట్లీ ఉండేదంట. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో ఇలాంటి డిలీషియస్ రెసిపీస్ అన్వితాస్ క్లాసిక్స్ రెసిపీ 6లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.